ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాస్ట్ సెన్సస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. సో కాస్ట్ సెన్సస్ కి వ్యతిరేకంగా ఉన్న మోడీ లెడ్ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా రీసెంట్ గా కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పి అండ్ తెలంగాణ మోడల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఢిల్లీ నుంచి అఫీషియల్స్ తెలంగాణ వస్తున్నారు. అసలు కాస్ట్ సెన్సస్ ఎలా చేశారని చెప్పి స్టడీ చేయడానికి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. సో పాయింట్ ఏంటంటే, నేను పర్సనల్ గా కాస్ట్ సెన్సస్ కి వ్యతిరేకం అయినప్పటికీ కూడా రీసెంట్ ఈ పహల్గామ్ అటాక్ తర్వాత వీళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నారు. ముందు నుంచి ఈ డెసిషన్ కన్సిడరేషన్ లో ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కాస్ట్ సెన్సస్ సింపుల్ గా ఏదో ఎవరు ఏం చేస్తారని కనుక్కోవడం కాదు. దీనివల్ల టోటల్ పాలిటిక్స్ మారిపోతాయి, టోటల్ రిజర్వేషన్స్ మారిపోతాయి, టోటల్ పొలిటికల్ డైనమిక్స్ మారిపోతాయి. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ దీంతో పాటు ఏపీ గవర్నమెంట్ చేస్తామన్న ఈ స్కిల్ సెన్సస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ చేస్తే బాగుంటది. ఎందుకంటే చాలా మంది స్విగ్గీ, ఈ జొమాటో, ఈ డెలివరీ బాయ్స్ గా ఉన్నారు. సో స్కిల్ సెన్సస్ చాలా ఇంపార్టెంట్. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.